నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కేసీఆర్ను కలిసేందుకు భారీగా నందినగర్కు తరలివస్తున్న అభిమానులకు 4 గంటల సమయం వెచ్చించి దాదాపు 1000 మందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగిన కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదని, ముందుగా గోదావరి బనకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం గోదావరి నల్లమల సాగర్కు మార్చుకుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి అని చెప్పారు. కత్తి చంద్రబాబుదే అయినా పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నడు సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నడా? బనకచెర్ల నుంచి నల్లమల్ల సాగర్కు మార్చుకోవడం జరిగింది. అయితే అది బనకచెర్లైనా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల్ల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెంబట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేమెన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన, మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ప్రెస్ మీట్ పెట్టినాక 2 అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు. దిస్ ద లెటర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము. గోదావరి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ నిద్ర లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేవలేదు. మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం. నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే 2 అవర్స్కో 4 అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అయింది. ఎందుకంటే నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసిన వెంటనే బ్యాక్ డేట్లో రాసినట్టు. ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కళాకారులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది. కళాకారులకు ఉద్యోగాలిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇందిరా పార్క్ వద్ద మన కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నడిపించిందంటే మాట పాట. మరి మాట చెప్పినటువంటి అనేక మంది పెద్ద మనుషులు మనకు బాట చూపించినట్టే పాటతోని అనేక మంది సామాన్య ప్రజలకు ఉద్యమం ఏంటి, ఉద్యమ అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల లాభం ఏంటి అనేటటువంటి విషయాలు ఊరున గజ్జగట్టుకొని తిరిగినటువంటి కళాకారులందరూ వినిపిస్తేనే ప్రతి ఊర్లో కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రతి ఊర్లో కూడా ఉద్యమ ఆకాంక్ష అనేటటువంటిది నిలబడేటట్టు చేసింది మన తెలంగాణ పాట అంటే అందులో అతిశయోక్తి లేదు. మరి ఒకరిద్దరు కళాకారులు కాదు, వేలాది మంది కళాకారులు దీని వెనుక నిలబడి మద్దతు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపినారు. అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 550 మందికి కళాకారులకు ఉద్యోగం ఇచ్చినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. అదే విధంగా అదే స్థాయిలో
కళ ఉండి అదే స్థాయిలో అన్ని రకాల అర్హతలు ఉండి ఇంకా కొంతమందిని ఉద్యోగంలోకి తీసుకోలేదు అనేటటువంటి ఒక బాధ చాలా మంది కళాకారుల్లో ఉన్నది. మరి ఇప్పుడు అన్న అనవోజు వెంకటేశం గారి నేతృత్వంలో తెలంగాణ కళాకారులంతా కూడా ఒక ఫోరంగా ఏర్పడి మరి తెలంగాణ కళాకారులకు ఇంకా రావాల్సిన ఉద్యోగాల గురించి పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. కళాకారులకు ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది. చెప్పి ఈ 2 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, కళాకారులు అనేటటువంటి కనీస గౌరవం లేకుండా మరి ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే ఉద్యోగాలు ఇవ్వనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మన కళాకారులందరూ కూడా ధర్నా చేయబోతా ఉన్నారు. ఆ ధర్నాలో కూడా జాగృతి పాల్గొంటుంది. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆ ధర్నా ఉండే విధంగా కళాకారులము జాగృతి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం, ఉద్యోగాలు సాధిద్దాం. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకమైన తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 2026 నేపథ్యంలో మహిళా కోటాలో బార్ కౌన్సిల్ మెంబర్గా కృష్ణమోని స్వాతి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తనను బార్ కౌన్సిల్ మెంబర్గా అఖండ మెజారిటీతో గెలిపిస్తే ప్రస్తుత చైర్మన్ రేస్లో ఉన్న రాపోలు భాస్కర్కి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 36,000 మంది న్యాయవాదులకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా నిలుస్తున్నాయని తెలిపారు. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన బార్ కౌన్సిల్ వ్యవస్థ ఫిబ్రవరి 2026లో రూపుదిద్దుకోనున్నదని పేర్కొన్నారు. మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్ కల్పించిన సుప్రీం ధర్మాసనంకు మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణమోని స్వాతి అని నేను బార్ కౌన్సిల్లో మెంబర్గా విమెన్ రిజర్వేషన్లో కంటెస్ట్ చేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. నేను గనక బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్లో గెలిస్తే రాపోల్ భాస్కర్ సార్ గారిని చైర్మన్గా మేము నామినేట్ చేస్తాను. తనని గెలిపించండి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని గెలిపిస్తే మనకి ఇన్ని అవకతవకాలు జరుగుతున్నాయి. ఆ లాలో ఎవరు ఏం చెప్పట్లేరు. అన్యాయంగా మా అడ్వకేట్ల పైన అక్రమంగా కేసెస్ అనేటివి పెట్టడం జరుగుతున్నాయి. దానిపైన ఎవరు ఎలాంటి చర్య అనేది తీసుకోవట్లేరు. ఇలాంటి చర్యలని మేము అరికట్టాలి అంటే రాపోల్ భాస్కర్ సార్ని మీరు గెలిపించండి, నన్ను గెలిపించండి విమెన్ రిజర్వేషన్లో. ధన్యవాదాలు. భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని వార్డెన్ భవానీ తన రూమ్కి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టింది. ప్రతిరోజూ ఇలాగే తమని ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన. విద్యార్థులను వివక్షణారహితంగా కొడుతున్న వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు కఠినతరం చేశారు. మలక్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రతిరోజూ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31న తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. నేను సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మేము హైదరాబాద్ సిటీలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. గత 24వ తారీఖు నుండి కంటిన్యూగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఈరోజు ఈ లేట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మలక్పేట దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఏరియాలో నిర్వహిస్తున్నాము. మా మలక్పేట ట్రాఫిక్ ఎస్ఐ గారు నర్మదా మరియు మా లోకల్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు మరియు టీం అంతా కలిసి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మొత్తం 17 వెహికల్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. అందులో 2 కార్లు కూడా ఉన్నాయి. వీరందరినీ రేపు మార్నింగ్ మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మార్నింగ్ కోర్టులో మేజిస్ట్రేట్ గారు వీరికి వారి యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి కోర్టులో కూడా ఈ జైలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో కాబట్టి ఈ హైదరాబాద్ సిటీ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణాలకు కూడా హాని ఉంటుంది, అదేవిధంగా ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. సో కాబట్టి మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్గా మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు ఎంతోమంది. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పాలవుతున్నాయి. సో కాబట్టి మా హైదరాబాద్ సిటీ పోలీస్ నగరంలో మా సిపి గారి ఆదేశానుసారం మేము ప్రతి నగరం అంతా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాము.
రోజు 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాము. ఇది 31 డిసెంబర్ రోజు కూడా మేము ఈ లేట్ అవర్స్లో అనేక ప్రాంతాల్లో, అనేక పోలీస్ స్టేషన్లో, సిటీ అంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు నిర్వహిస్తాం. కాబట్టి ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారి మరొకసారి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ చేసి మాకు దొరికితే కనుక మేము ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. వారి వెహికల్ సీజ్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వారికి జైలు శిక్ష కూడా వస్తున్నాయి. కాబట్టి గతంలో ఆల్రెడీ మేము ఎంతోమందికి జైల్లో కూడా మేము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తున్నది. గౌరవ మేజిస్ట్రేట్ వాళ్ళకి 2 రోజులు, వారం రోజులు, 14 రోజులు కూడా జైలు విధిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి. కాబట్టి మరొకసారి నగరవాసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మాకు పోలీస్ వారికి దొరకకండి. మీరు సేఫ్టీగా ఉండాలా. మీ సేఫ్టీయే మా కన్సెంట్. మేము ఉన్నది కూడా ప్రజల సేఫ్టీ గురించి. కాబట్టి మేము రాత్రింబవళ్ళు మీ యొక్క సేఫ్టీ గురించి పనిచేస్తున్నాము. మాకేదో మీ పైన ఏదో వేరే కాదు, అంటే మీదేదో మీ పైన శత్రుత్వం కాదు. మీరు సేఫ్టీ ఉండాలనే మేము రాత్రింబవళ్ళు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవస్థ నిర్వహిస్తున్నాము. కాబట్టి మీ అందరూ కోఆపరేట్ చేయాలా. కోఆపరేట్ చేస్తే మనకు అంత ప్రశాంతంగా జరిగిపోద్ది. న్యూ ఇయర్ రోజు కూడా దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఈ వాహనాలని నడపకూడదు. అలా నడిపినట్లయితే 31st రోజు కూడా మేము చాలా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం, వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అందరినీ రెస్పాండెంట్స్ని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. మీ ప్రాణాలను కాపాడుకోండి, ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడండి. దేశంలోని సంపన్న వర్గాలు యూరోపియన్ ఇంటీరియర్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్తో పాటు జర్మనీ, జపాన్ దేశాలకు చెందిన ఇంటీరియర్ ఉత్పత్తులతో కొత్తగా ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు యువ ఇంటీరియర్ డిజైనర్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో త్వరలో కొత్త స్టూడియోను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటికి ఇంటీరియర్ అందని తీసుకువస్తుందని, ఇకో ఫ్రెండ్లీ ఇంటీరియర్ ఉత్పత్తులతో సరికొత్త డిజైన్స్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు ఇప్పటికే తాము యూరోపియన్ ఇంటీరియర్ డిజైన్స్ అందించామని, త్వరలోనే స్టార్టప్ తరహాలో కొత్త స్టోర్ను లాంచ్ చేయనున్నట్లు వారు తెలిపారు. Hello Andy, this is Pravina. I'm a managing director of Pavi's Interiors. Today we are in collaboration with Saleha Khan. She's a UK interior designer cum architect and she is an investor also, wherein we are coming with a concept store in Hyderabad. ఇక్కడ వచ్చేసి మనము యూరోపియన్, జర్మనీ, చైనా, యూకే ఈ ఇంటీరియర్స్ టెక్నాలజీ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఆ టెక్నాలజీని మేము ఇక్కడ తీసుకురాబోతున్నాము. ఆమెకి ఇంట్రెస్ట్ హైదరాబాద్ ఎందుకు అంటే హైదరాబాద్ ఈజ్ అ గ్రోయింగ్ సిటీ క్యాపిటల్ అండ్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అండ్ మేమేం ఫోకస్ చేస్తున్నామంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, హై సస్టైనబుల్ ప్రోడక్ట్స్ విత్ ద లగ్జరీ బ్రాండ్స్ అన్నమాట. లగ్జరీ ప్రోడక్ట్స్లో తీసుకొస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో. ఇది మనకి టెక్నాలజీ ఇక్కడ రావడం వల్ల మనకి ఇంటీరియర్ డిజైనర్స్ కి వర్క్, కార్పెంటర్స్ కి వర్క్, చాలా మందికి ఎంప్లాయ్మెంట్స్ దొరకబోతుంది ఈ కాన్సెప్ట్ స్టూడియో వల్ల. సో ఇది కాన్సెప్ట్ స్టూడియో. మేము ఇంకా బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేయలేదు, వీ వుడ్ బి ప్లానింగ్ ఇట్. ఈ కాన్సెప్ట్ స్టూడియో అనేది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి ఇప్పుడు. ఆ తర్వాత దెన్ మేబీ వీ విల్ గ్రాడ్యువల్లీ గో టు డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ హైదరాబాద్. Then we think about international market. Hello everyone, I'm Saleha Khan. I'm an interior designer based in UK. I'm based in South London. We do turnkey projects over there from concept to completion. We are into construction and interior designing. We have a full-fledged operational team there. Apart from that, we are into property investments. We do cross-border investments. And since I was exposed to the global market, I have thought like future design is just not about building interior spaces, but it's all about how the interaction is, how the impact is on the environment. So my recent visit to Hyderabad, I could see there's a lot of talent over here. People over here are open-minded and looking towards innovation methods. This led me to think about opening up a concept store with a design-led experience. I'm happy to announce my intention to open this concept store with my designer friend who runs a Pavi's Interior Studio locally. ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్ను నుమాయిష్లో స్టాల్స్ ఎంపిక అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ జనసమితి నాయకులతో కలిసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాల్స్ నిర్వాహకుడు అక్బర్ అలీ, గాంధీ దర్శన్ సెక్రటరీ ప్రసాద్తో కలిసి జనసమితి గ్రేటర్ అధ్యక్షుడు నరసయ్య మాట్లాడారు. నుమాయిష్లో మొత్తం 3,000 పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం 2,000 స్టాల్స్ మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. మిగిలిన 1,500 స్టాల్స్ను ఏ పద్ధతిలో కేటాయిస్తున్నారో బహిర్గతం చేయాల్సిన అవసరముందన్నారు. సొసైటీ లెక్కల ప్రకారం మినిమం స్టాల్కు ₹1,00,000 రెంటుంటుందని, కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనంగా 2 నుండి 3 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్టాల్స్ కేటాయింపు కూడా పారదర్శకంగా జరపడం లేదని, కేవలం కొన్ని స్టాల్స్కు మాత్రమే బహిరంగ వేలం వేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ విషయంలో స్టాల్స్ ఎంపిక విధానంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై ఇక్కడ న్యాయబద్ధంగా స్టాల్స్ హోల్డర్స్ న్యాయం జరగట్లేదని గత కొంతకాలంగా మన స్టాల్స్ హోల్డర్స్ కమిటీ తరఫున పోరాటం చేస్తున్నాం. స్టాల్స్ రాని వాళ్లకు న్యాయబద్ధంగా స్టాల్స్ ఎంపిక చేయాలని, స్టాల్స్ బాధితులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గత నెల రోజుల నుంచి తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్టాల్స్ ఎంపిక విధానంలో మీరు ఒక న్యాయబద్ధమైన విధానాన్ని పాటించండి మేము వినతి పత్రాల ద్వారా నేరుగా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని కలిసి విన్నవించడం జరిగింది. ఎప్పటికీ వాళ్ళలో మార్పు రాకపోవడంతో ఆ సొసైటీ కమిటీ చేస్తున్నటువంటి దోపిడీ మాఫియాని ఎప్పటికైనా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ తతంగం ఇలానే కొనసాగితే ఇదొక పెద్ద కుంభకోణంగా మారే ప్రమాదం ఉందని గ్రహించి స్టాల్స్ బాధితుల పక్షాన తెలంగాణ జనసమితి నిలబడి పోరాటం చేస్తుంది. వారి ఈ సమావేశానికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి యావత్ తెలంగాణ సమాజానికి, రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని మీడియా ముందుకు రావడం జరిగింది. 2023 में स्टॉल दिए, 2025 में स्टॉल दिए, 2026 में मैं स्टॉल मांग रहा हूँ तो मुझे प्राइम मांग रहे हैं. लास्ट टाइम भी मांगे थे प्राइम, उसको प्राइम मैंने नहीं दिया था. मैं नहीं देता, बोला था राइटिंग में लिख के दो, ये प्राइम है क्या, प्राइम राइटिंग में लिख के दीजिए. फॉर्म पे सबमिट करिए, जो फॉर्म पे फीस रहेंगी, जो फॉर्म रहता है ना साहब, मैं फॉर्म भी बताया तो आपको, मैं पैसे जो फॉर्म के पैसे वो पैसे देता हूँ बोल के. अगर उन्होंने राइटिंग में लिख के नहीं दे रहे, प्राइम मुंह जबानी मांग रहे, पूरे स्टार होल्डर्स के ऊपर जुल्म हो गया है. टोटली प्राइम स्टार होल्डर्स को प्राइम नहीं दे. एग्जीबिशन में प्राइम स्पॉट आते, वो प्राइम स्पॉट खत्म हो गए, पूरे एग्जीबिशन प्राइम स्पॉट हो गई. సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడు బలమైన సమాజం నిర్మితమవుతుందని, ఆ దిశగానే గోషామహల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర చక్కటి వేదికగా నిలుస్తుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉస్మాన్ షాహీలోని శ్రీ జంగల్ విఠోబా దేవాలయంలో విఠలేశ్వర, రుక్మాబాయలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోషామాల్లో బస్తీ నిద్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన బస్తీ నిద్రా కుటీర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ బస్తీ నిద్రా కార్యక్రమం ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన మౌలిక వసతులు, నిరుపేద విద్యార్థులకు అందించాల్సిన క్రియేటివ్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం భద్రతగా, రాజకీయ నవీకరణ తదితర అంశాలపైన వివరాలను అడిగి తెలుసుకొని, నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్. గత 10 సంవత్సరాల నుంచి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఉదాహరణకు దళితవాడలో బస యాత్ర అయితేనేమి, అదేవిధంగా అంగన్వాడీని స్కూళ్ళను ఓన్ చేసుకోవడం అయితేనేమి, అదేవిధంగా జాబ్ మేళా పెట్టి జాబులు ఇప్పించడం అయితేనేమి, ఇవన్నీ మేము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు ఇతోధికంగా మేలు చేసే ప్రయత్నం చేసినాం కాబట్టి ఆ తృప్తి ఉన్నది, కాబట్టి దాంట్లో ఎంతో ప్రోత్సాహం మాకు అందింది. కాబట్టి ఇప్పుడు
గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఇంకో వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమమే బస్తీ నిద్ర. ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ఏంటి అని అంటే 200 ఇండ్ల మధ్యలో ఈ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ వారికి వాటరు, టీ ఇవ్వడం జరుగుతుంది. సమస్యల మీద ఎవరైనా మా దగ్గరికి వస్తే ఆ సమస్యలను తక్షణమే అధికారులను ఇక్కడ పిలిపించి పరిష్కారం చేస్తాం. అదేవిధంగా సమస్యలు లేని వాళ్ళతో కూడా మేము ఇక్కడ కలిసి వాళ్ళతో ఒక చిట్చాట్ చేస్తాం. మంచి రాజకీయాలు చేయాలన్న విషయాలను చర్చించుకుంటాం. బస్తీ యొక్క అభివృద్ధి గురించి చర్చించుకుంటాం. బస్తీలో మేలు జరిగే విధంగా కృషి చేసే విధంగా వాళ్ళను కూడా పాత్రలను చేస్తాం. మొత్తానికి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి, సంస్కృతి మరియు మౌలిక సదుపాయాలతో పాటు ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఏంటి అని అంటే ఈ పొలిటికల్ రీస్ట్రక్చర్ అంటే రాజకీయ నవీకరణ అన్న కార్యక్రమాన్ని ఒక ఫౌండేషన్ ఫస్ట్ టైం జోడించింది. నిజంగా ఫౌండేషన్లు అంటే సేవా కార్యక్రమాలు. నేనేమంటే సేవతో పాటు ఒక విప్లవాన్ని, ఒక మార్పును తీసుకొచ్చే బాధ్యత కూడా ఫౌండేషన్లు వారి భుజాన మీద వేసుకోవాలని ఇవాళ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చెప్తుంది. కాబట్టి ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.